మహానాడుకు మించి వైసీపీ మాస్టర్ స్కెచ్. అధికారం కోల్పోయి 2 ఏళ్ళు అవుతుంది. అధినేత జనంలోకి రావడం లేదు. లీడర్లు సైలెంట్ అయిపోయారు. క్యాడర్ నిరాశలో కూరుకుపోయింది. ఇది పైకి కనిపిస్తున్న పిక్చర్ మాత్రమే, కానీ తెర వెనుక జరగబోతున్న ఆ బిగ్ బ్యాంగ్ ప్లాన్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. కమ్బ్యాక్ అంటే ఇలాగే ఉండాలి అన్నట్లుగా వైసీపీ వేస్తున్న బిగ్ స్కెచ్ ఏంటి? ప్రతిపక్షంలోకి వచ్చిన ఆ తర్వాత వైసీపీ నుంచి చెప్పుకోదగ్గ పెద్ద సభ లేదు. లోపల ఏందన్నా ఈ పరిస్థితి ఎవరూ పట్టించుకునే నాథుడే లేడు అని క్యాడర్ రగిలిపోతున్న మాట వాస్తవమే. పొలిటికల్ గ్రౌండ్ ను కూటమికి ఫ్రీగా వదిలేశారనే టాక్ నడుస్తుంది. సరిగ్గా ఇదే టైం కోసం వైసీపీ అధినాయకత్వం వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో ఉందట. ఇంకోవైపు చూస్తే పసుపు దళం ఫుల్ జోష్ లో ఉంది. ప్రతి ఏటా మహానాడు పండుగతో క్యాడర్ లో ఎక్కడా లేని ఉత్సాహాన్ని నింపుతున్న టీడీపీ ఈసారి నెల్లూరు వేదికగా మహానాడుకు సర్వం సిద్ధం చేస్తుంది. కమిటీల నియామకాలతో నేతలు ఫుల్ యాక్టివ్ మోడ్ లో ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్ గా టీడీపీ రీఛార్జ్ అవుతూ ఫుల్ ప్రిపేర్డ్ గా ఉంది. విపక్షం అసెంబ్లీలో లేదు, ప్రజల్లో లేదు అనేది కూటమి ప్రధాన వాదన. కానీ అసలు ఆటం ఇప్పుడే మొదలవు కాబోతుంది. కూటమి వేగానికి బ్రేకులు వేస్తూ వైసీపీ క్యాడర్ లో కరెంట్ పాస్ చేసేలా ఒక పకడ్బందీ ప్లాన్ రెడీ అవుతుంది. అదే వైసీపీ స్టేట్ లెవెల్ మీటింగ్. అవును, టీడీపీ మహానాడుకు దీటుగా 2022 గుంటూరు ప్లీనరీని మించేలా ఈ ఒక భారీ బహిరంగ సభతో వైసీపీ సమర సంఘం పూరించబోతుందట. లోకల్ బాడీ ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే పబ్లిక్ అటెన్షన్ మొత్తం తమ వైపు తిప్పుకునేలా ఈ మీటింగ్ ఉండబోతుంది. బూత్ లెవెల్ కమిటీలు పూర్తి కాగానే సభను నిర్వహించి ఆ వేదిక పై నుంచే జిల్లాల పర్యటనలు, ఆ తర్వాత సెన్సేషనల్ పాదయాత్రకు జగన్ రూట్ మ్యాప్ ప్రకటించబోతున్నారని ఇన్సైడ్ టాక్. ఇప్పటి వరకు ఓ లెక్క, ఇక నుంచి మరో లెక్క. మరి లోకల్ బాడీ ఎన్నికల మూవ్మెంట్ ను స్టార్ట్ అయిన ఈ టైంలో మహానాడు వర్సెస్ వైసీపీ భారీ బహిరంగ సభ, ఈ పొలిటికల్ వార్ లో పై చేయి ఎవరిది? వైసీపీ బౌన్స్ బ్యాక్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?